యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నాయకుల పర్యటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి బి రమేష్ అందిస్తున్న జిల్లా సమాచార లేఖ. జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని నేపాల్ దేశ ప్రతినిధుల బృందం సందర్శించింది. సహకార పాలనపై హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు నేపాల్ దేశానికి చెందిన 30 మంది సీఈఓలు, ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు. పోచంపల్లిలోని చేనేత కళాకారుల గృహాలు, టూరిజం పార్కుకు వెళ్లి మగ్గాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. ఎల్1 నివేదికలో సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారుల పేర్లు నమోదు చేయాలని, L2 నివేదికలో ఇంటి స్థలం లేని వారి లబ్ధిదారుల పేర్లు తీసుకోవాలని అన్నారు. అర్హులు కాని వారిని L3 నివేదికలో నమోదు చేయాలని పేర్కొన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ హెచ్చరించారు. DMHO కార్యాలయంలో PCPANDT చట్టం జిల్లా సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు చేసి నివేదికలను పరిశీలించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వహణ, నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో 57 స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారని, వాటిలో వివిధ కారణాలతో కేంద్రాలు మూతబడి ఉన్నాయని, మిగతా వాటిలో చేస్తున్న నిర్ధారణ పరీక్షలను సమీక్షించాలని అన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. కలెక్టరేట్లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థుల్లో రక్తహీనత సమస్యను గుర్తించేందుకు వైద్య పరీక్షలు చేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శాంతి నిలయం బాలికల వసతి గృహాన్ని వలిగొండ మండలం లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ తనిఖీ చేశారు. భోజనం, వంటశాల, డార్మెటరీ హాల్, టాయిలెట్లతో పాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు వసతులు కల్పించాలని, నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే 90% వరకు నియంత్రించవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ DMH డాక్టర్ శిల్పిని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భువనగిరి మండలంలోని బోలేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జంక్ ఫుడ్స్ తింటే ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 9 నుంచి 40 ఏళ్లలోపు బాలికలు, మహిళలు HPV వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి నోడల్ ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల మేరకు రోజువారీ రిపోర్టులు పంపాలని అన్నారు. జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రాలకు 6 రూట్ల ద్వారా బ్యాలెట్ బాక్సులు పంపే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ శోభారాణి తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనులు, ఖర్చు, జమ తదితర వివరాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సిబ్బందికి సూచించారు. భువనగిరి పట్టణంలోని స్లాన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సౌత్ జోన్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపక బృందం అభినందించారు. జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. 2 గర్భిణీలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు, ఇన్పేషెంట్ వార్డు, ల్యాబ్, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారితో మాట్లాడి కానుపుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేలా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరిలోని సహృదయ వయోవృద్ధుల ఆశ్రమాన్ని న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి వి మాధవిలత, జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు, జిల్లా మానసిక ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రీతి స్వరూప్ సందర్శించారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులకు అవసరాలు తెలుసుకుని తగు సలహాలిచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన నిబంధనలు వివరించారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో స్వయం ఉపాధి, సాంకేతిక కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి పేర్కొన్నారు. బేసిక్ కంప్యూటర్స్ కోర్సుకు ఇంటర్మీడియట్, అకౌంట్ అసిస్టెంట్ కోర్సుకు బీకామ్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సుకు ఇంటర్మీడియట్, ఆటోమొబైల్ టు వీలర్ కోర్సుకు 10వ తరగతి పాసే ఉండాలని అన్నారు. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు.